వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రపంచంలో ఉన్న ఎన్నో అంతుపట్టని మిస్టరీలలో బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఒకటి. దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లే విమానాలు, నౌకలు అదృశ్యమైపోవడం, చివరికి వాటి జాడ కూడా తెలియకపోవడంతో ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ లాగే ఉండిపోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందింది. దీనికి సంబంధించిన ఏ వార్త వచ్చినా దాని గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్లో కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని, అక్కడ ఏలియన్స్ నివసిస్తున్నారని, అంతేకాకుండా ఇది వేరే ప్రపంచానికి కనెక్ట్ అయి ఉందని, అందువల్ల అటువైపు నుండి ప్రయాణించే విమానాలు తిరిగి రావట్లేదని కొందరి వాదన. అయితే ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని దాదాపు ఛేదించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మయామి, పుయోర్టోరికో, బెర్ముడా ద్వీపం మధ్య భాగంలో బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. ఈ సముద్ర ప్రాంతంపై అత్యంత శక్తివంతమైన షడ్భుజాకృతిలో గాలి మేఘాలు 32 నుండి 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడుతున్నాయి. గంటకు 273 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే తుఫానులకు ఉండేంత శక్తి ఈ గాలి మేఘాలకు ఉంటుంది. నౌకలను, విమానాలను ఈ గాలి మేఘాలే కిందకు తోసి సముద్రంలో ముంచేస్తున్నట్టు పరిశోధకుడు డాక్టర్ ర్యాండీ కార్వేని వివరించారు. శాటిలైట్ పంపిన చిత్రాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చామని ఆయన తెలిపారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.